స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య పరిచయంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము నాయన మీ సన్నిధిలో ఉండే ధన్యతను, భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించారు. వాతావరణం నా తండ్రి మరి ప్రతికూలంగా ఉన్న, శరీరాలు బలహీనతగా ఉన్న, మీ సన్నిధిలో మేము ఉండాలనే ఆశను వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మరి ప్రయాసపడొచ్చిన వారందరినీ దీవించారు. వారి ప్రయాస వ్యర్థం కాకుండా మీ సన్నిధిలో ఉన్న మీ దీవెనల పొందుకునే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని, వాక్యాన్ని బోధిస్తుండగా మీ ఆత్మ సహకారాన్ని మాకు అనుగ్రహించమని, ఎన్నో అపరాధాలు దోషాలు కలిగిన వారు క్షమించేదేవా నా తండ్రి, మరి ఏ సమయము మీ వాక్యం ద్వారా మీ సంగతులు నేర్చుకుంటుండగా మీ ఆత్మ సహకారాన్ని మాకు దయచేసి మా లోపాలను సరిదిద్దుకునే బ్రతుకులు మాకు దయచేయమని, మీ చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని బలపరచమని, ప్రయాసపడుతున్న ప్రతి వారిని దీవించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామట మరొకసారి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, దేవుని యొక్క గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మనం చూడటం నేర్చుకుంటాం. దైవ లేఖనాలు మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు మనందరికీ చెప్తున్న మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అక్కడ ఒక సంగతిని మనం చూద్దాం. తెలిసిన సంగతి అయినా జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ 25వ వచనం చదువుతాం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చైనను చింతపడుకొని అన్నాడు. క్రీస్తు ప్రభుని ఎరిగిన వారికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అంటే చింతపడవలసిన పని లేదు అన్నాడు. ఇక్కడ చూస్తే ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించు, మనిషి జీవితాల్లో ఇవి చాలా ప్రాముఖ్యమైన సంగతులు అంటారు. యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుతాం. 585వ పేజీ. అంటే చూడండి, రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసము తినుచు, ద్రాక్ష రసము త్రాగుచు మీరు సంతోషించి. అంటే రేపు చనిపోయేటప్పుడు కూడా మనుషులకి ఎలా ఉంది అంటే ఏమి తిందాం, ఏమి త్రాగాలి, అదే కోరిక. ఏంటి, రేపు చనిపోయేదని కూడా. ఓకేనా? ఆ క్రింద చెప్తున్నాడు, కాగా ప్రభువు సైన్యములకు అధిపతిగా యెహోవా నాకు ప్రత్యక్షమై నాకు వినబడినట్లు. అంటే ప్రజలు ఎలాగ అనుకుంటున్నారు, ఏమి తినదుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందని ప్రజలు అనుకుంటున్నారు. దేవుడు ప్రవక్త ద్వారా మరో విషయం చెప్తున్నాడట. ఏమిటది? మీరు మరణము కాకుండా మీ దోషములకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవా ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు. అక్కడ ఏమన్నాడయ్యా అంటే, మీరు మరణము కాకుండా మీ దోషానికి ప్రాయశ్చిత్తం కలగదని చెప్పాడంటే దేవుడు. అంటే ఖచ్చితంగా వారి అపరాధానికి
వారి అపరాధాలు చేయటం వల్ల తెచ్చుకున్న మరణానికి ప్రాయశ్చిత్తం కలిగే అవకాశాన్ని దేవుడిచ్చాడు. కానీ వీళ్ళకి ఆ ప్రాయశ్చిత్తం కలిగే అవకాశం పోగొట్టుకుని, ఓకేనా, ప్రాయశ్చిత్తాన్ని పోగొట్టుకుని ఏమి తిందుము ఏమి త్రాగుదుము అది అన్నమాట. అదే మనుషులు, ఇది రేపు చచ్చిపోయే మనుషులు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు. శిలువ మీద ఉన్న దొంగ ఏం పొందాడు? అదే ప్రాయశ్చిత్తం పొందాడు. ఆయన కూడా కొద్ది క్షణాల్లో చనిపోయే జీవితమే. కానీ ఆయన ఏం చేశాడు? దాన్ని ఆలోచించాల. ఓకేనా, ఏది ప్రాయశ్చిత్త పడ్డాడు కనుక దేవుడు రాజ్యంలో ఉండే ధన్యతను అతను సంపాదించుకున్నాడని మనకు కనపడుతుంది. నిర్గమకాండం 33వ అధ్యాయము పర్లేదు. నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ అధ్యాయము నిర్గమకాండం తీసారా? నిర్గమకాండం 32వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. మరునాడు వారు ఉదయమును లేచి దహన బలులను సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుండేవి, ఆడుటకును లేచి. అంతే. ఇది ఎక్కడ? అరణ్యంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రయాణంలో వారి ఆలోచన ఏంటంటే బలులు అర్పించారంట. ఎవరికి అర్పించారు? దూడకి అండి, పశువుకు వధించారట. ఆ దూడకును ఆహారం చేసిన దూడ వాళ్ళు ఏం చేశారంటే బలులు అర్పించి మళ్ళీ అక్కడ కూడా ఏముందంట? తినుము త్రాగటం. మధ్యలో ఏం చేశారంటే కొంచెం తిన్నదే త్రాగింది కొంత అరుగుదల అవ్వాలి కనుక ఏం చేశారు అంటే ఆడుటకు లేచిరి. ఈరోజు భక్తి దగ్గర అదే ఉంది, లోకం దగ్గర అదే ఉంది. అంటే తినడానికి త్రాగడానికి ఉన్న ప్రాముఖ్యత అసలు దాన్ని ఇచ్చిన వాడి మీద మనుషులకు లేదు. ఓకేనా? అందుకని తినుటకు త్రాగుటకు ఆడుటకు లేచిరంట. అంతే తప్ప రెండవ పని అంటూ ఇంక మనుషులకు లేదు. అందుకే కోటి విచ్చులు కూటి కొరకని మనం అనుకుంటూ ఉన్నాం. అయితే మనం ఈరోజు దైవ గ్రంథం నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే మీరు తినటానికి త్రాగటానికి ధరించుకోవడానికి చింతపడొద్దని చెప్పాడు ఆయన. మనకు అది అవసరం ఉన్న సంగతి ఆయనకి తెలుసు అన్నాడు. కానీ మనకు ఒక అప్పగించిన పని ఒకటి ఉందంట. దాన్ని మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. దేవుని గ్రంథంలో పాత నిబంధన కాలంలో ఆదికాండం తీసారా? ఆదికాండం 40 అధ్యాయం. ఆదికాండం 40 అధ్యాయం మొదటి వచ్చి అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్షకారుడు తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేశారట. ఇక్కడ 2 పనులు ఉన్నాయి. రాజుగారి దగ్గర 2 పనివారు ఉండేవారట. ఒకటి ఆహారం పెట్టేవాడు, రెండవది పానీయం ఇచ్చేవాడు. వీళ్ళిద్దరు కూడా రాజుగారి దగ్గర ఈ 2 భాగాల్లో 2 పని చేసిన వ్యక్తులు ఉన్నారట. అక్కడ ఐగుప్తు రాజు అనే మాట ఉంది. ఐగుప్తు దేశంలో రాజు దగ్గర అక్కడ మంచి మాట చూసారు ఎలా చెప్పాడు? తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల, ఐగుప్తు రాజు ఎడల ఏం చేశారంట? తప్పు చేశారంట. వాళ్ళిద్దరూ, ఏది పానదాయకుడు భక్షకారుడు, వీళ్ళిద్దరూ తప్పు చేస్తే వీళ్ళిద్దరు తీసుకుని చెరసాల్లో పడేశారట. అంతకుముందు ఆ చెరసాల్లోనే యోసేపు ఉన్నాడట. ఏ తప్పు చేయకుండా ఉండటం వల్ల ఆయన అక్కడ ఉన్నాడు. ఇలా తప్పు చేశారు కనుక వాళ్ళు అక్కడ వేస్తారు. రైట్. అయితే అక్కడ వీళ్ళిద్దరికి కళ్ళు వచ్చినాయి అంట. ఎవరిద్దరికనే? పానదాయకుడికి వీళ్ళిద్దరికి కళ్ళు వస్తే అక్కడ చెరసాల్లో ఉన్నాడే ఎవరో యోసేపుకి చెప్పారంట. యోసేపు చెప్తే దానికి కలభావం చెప్పాడంట. ఆయన చెప్పినప్పుడు ఏంటయ్యా అంటే భక్షకారుడు 3 దినాల్లో చచ్చిపోతారు అని చెప్పాడట.
పానదాయకుడిని ఏమన్నాడయ్యా అంటే మరలా 3 దినాల తర్వాత మరలా నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి గిన్నె అందిస్తావయ్యా అని చెప్పాడంట. అంటే అందులో ఒకడు బ్రతుకుతాడు, ఒకడు మరణిస్తాడు. ఎందుకు తప్పు చేశారు అని, ఆ తప్పు ఎవరు చేశాడు అన్నది తెలిసింది. ఎవరు చేసి ఉండొచ్చు? భక్షకారుడు చేశాడు. అందుకే అతను ఏమయ్యాడు? చనిపోయాడు. ఇతను తప్పు చేయలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఉన్నారు అక్కడ. అందుకని ఈ తీరా న్యాయం విచారించినప్పుడు ఈ పానదాయకుడు మరలా యథాప్రకారంగా ఏం చేశాడు? అమ్మా చూపిస్తాను చూడండి. 20 వచనం, 40 వచనం. మూడో దినమందు 21 కాడికి వచ్చేద్దాం. పానదాయకుడు అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చాడు. అంటే మళ్ళా రాజుగారు ఏం చేశారు? అతను ఉద్యోగం ఇచ్చేసాడు. అమ్మా తర్వాత గనుక అతడు ఫరో చేతికి ఏమి ఇచ్చాడంట? గిన్నె ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? పానదాయకుడు ఏం చేశాడు? మళ్ళీ రాజుగారికి గిన్నె ఇచ్చాడు. ఓకేనా? అంటే అతను తన పనిని తను ఏం చేసుకున్నాడో కొనసాగించాడు. ఇప్పుడు భక్షకారుడు చనిపోయాడు, ఇంకా పని ఆగిపోద్దా? ఆగుతాం, ఇంకొకటి పెట్టుకుంటారు అక్కడ. ఓకేనా? రైట్. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం. తీసారు? మొదటి అధ్యాయం తీసారు? 11వ వచనం. ఈ మాట వినాలి. నెహెమ్యా గారి గురించి మాట్లాడుతూ చదవండి. యెహోవా చెవియొక్కి, అంటే నెహెమ్యా అనే ఒక భక్తుడు దేవునికి ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏమని చేస్తున్నాడు చూద్దాం. నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన, అంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఎవరికే? నెహెమ్యా గారికి ఆ ఆలోచన వచ్చిందంట. ఆ ఆలోచన ఏం చేయమన్నాడు? ఆయన సఫలపరచమని ఈ మనుషుడు, అంటే నెహెమ్యా గారు ఎవరి కొరకో అంటే ఆయన ఆలోచన సఫలం చెయ్యాలి అంటే ఆయన ఒక మనుషుడికి ఏం చూపించాలి? దేవుడు దయచూప. ఆయన దయచూపితే కానీ ఈ నెహెమ్యా గారు ఆయన ఆలోచన సఫలం అవ్వదు అమ్మా. ఓకేనా? తర్వాత చెప్తాను. ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకునిచున్నాను. ఎవరినే? దేవుడిని. ఆయనకు ఆలోచన వచ్చిందంట, అది జరిగించటానికే ఆయనకు ఓ మనుషుడు ఉన్నాడంట. ఆ మనుషుడు దయ చూపిస్తే కానీ ఆ ఆలోచన ఏమవుదు? సఫలం అవుతుంది. ఇప్పుడు మనుషుడు నువ్వు నాకు అనుకూలపరిచాడు, ప్రార్థన చేశాడట అమ్మా. తర్వాత నేను రాజునకు అది ఇప్పుడు రాజుగారికి ఇతను చేసిన డ్యూటీ ఏంటయ్యా అంటే గిన్నె అందించేవాడు. ఇందాక పానదాయకుడి గురించి చదువుకున్నాం కదా. అంటే ఆయన మరలా ఏం చేశాడు? తప్పిదం ఉందనుకున్నాడు. తప్పిదం రాజుగారి దగ్గర నిర్లక్ష్యం అయితే ఊరుకుంటాడా? ఇప్పుడు ఈ నెహెమ్యా గారు కూడా ఒక రాజుగారి దగ్గర ఏం చేస్తున్నాడు? ఆయన గిన్నె అందిస్తున్నాడు. ఏది? పానదాయకుడు. ఈ గిన్నె అందిస్తున్న ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటయ్యా అంటే ఒక రాజుగారి దగ్గర గిన్నె అందించటం అంటే సామాన్యమైన పని కాదు. అది గొప్ప గౌరవం, ఒక గొప్ప గౌరవం. ఎందుకంటే రాజుగారి దగ్గర పని చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన క్షేమంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, ఈయనకి ఎటువంటి లోటుపాట్లు ఏమి లేవు. కానీ ఇతనికి వచ్చిన ఆలోచన ఏంటయ్యా అంటే ఇతడు ఆ దేశంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. కాకపోతే కొంతమంది యెరూషలేము నుంచి మిగిలిన వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యెరూషలేము ఎలాగుందయ్యా అని అడిగాడంట. ఎవరో? నెహెమ్యా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆనాడు యెరూషలేము, ఈనాడు సంఘం నూతన యెరూషలేము. ఓకేనా? ఆనాడు యెరూషలేము. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా ఆ యెరూషలేము కోసం క్షేమం కొరకు ప్రార్థన చేశారు భక్తులు. అందుకే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేసిన వాడిని దేవుడు దీవిస్తాడంట. ఎందుకంటే యెరూషలేము అంటే దేవుని సన్నిధి, దేవుని ప్రజలు ఉండే చోటు.
అందుకని మన జీవితాలు మన కుటుంబాలు ఓకే, అది తప్పు అంటలా. ఇందాకన్నా అన్నాడు ఆయన, మీకు అవన్నీ కావాలన్న సంగతి ఎవరు తెలుసు? తెలుసు. దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఇచ్చిన వాడిని మర్చిపోకూడదు. ఇచ్చినప్పుడు ఇచ్చేవాడిని మర్చిపోకూడదు. ఇప్పుడు నెహెమ్యా ఏ స్థాయిలో ఉన్నాడో, రాజుగారికి గిన్నె అందించే స్థాయిలో ఉన్నప్పుడు అసలు ఆయనకి ఇంకా రెండో గొడవతో పనేమి లేదు, ఇంకా ఆ దైవంతో ఇంకా పనేమీ లేదు. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటయ్యా అంటే, ఆయన దగ్గరికి వచ్చారంటే యెరూషలేము ఎలా ఉందయ్యా అంటే, ఎలా ఉంటుంది? ప్రాకారాలు లేకుండా ఉంది, ప్రాకారాలు లేకుండా ఉంది అని ఈ విషయం చెప్తే అప్పుడు ఆయన బాధపడి వేదన పడి, ఏది ఎవరో నెహెమ్యా గారు, ఎక్కడో యెరూషలేము ఏమైపోతే ఈయనకెందుకు? ఎందుకు తెలుసా? అక్కడ చెప్పిన మాటలందరూ, నేను నెహెమ్యా గురించి పూర్తిగా వివరిస్తలేదు, నా పాఠం అది కాదు, కానీ మరలా ఎప్పుడైనా వివరిస్తాను. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, ఆయన క్షేమంగా ఉన్న యెరూషలేం క్షేమంగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన. ఓకేనా? అది కోరుకుని ఇప్పుడు ఇంతకేంటంటే, అక్కడికి వెళ్ళాలంటే ఈయనకి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి అంటే, రాజుగారు ఇవ్వాలి. రాజుగారు పర్మిషన్ ఇవ్వాలి. రాజుగారు పర్మిషన్ ఇవ్వాలంటే దేవుడు ముందు ఎవరు మార్చాలి? అదనమాట. ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు చూడవయ్యా అని ప్రార్థన చేశాడు. మీరు ఎప్పుడైనా సరే దేవుని సన్నిధికి రావాలనుకోండి, యజమానులు అడ్డు వస్తారు, కుటుంబాలు అడ్డు వస్తారు, ఏదో అడ్డు వస్తారు. ముందు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ముందు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో, వాళ్ళ మనసులు మారిస్తేనే మనం రాగలుగుతాం. అందుకే ప్రార్థన అనేది ఒకటే చెప్తున్నాను, నేను నా కుటుంబం కోసం ఎప్పుడు అది అది మైండ్లో పెట్టుకోకూడదు. అందరూ బాగుంటే మనం బాగుంటాం. అందరూ అంటారు చూడండి, వెనకాల ఒక క్యాప్షన్ ఒకటి ఉంటుంది, ఏంటిది? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అది మాట వరకు అయితే ఉంటుంది, చేతల కాడికి వచ్చాక అది వేరే విషయం. సరే, ఇప్పుడు ఇతను ఏంటయ్యా అంటే, ఈ దేవుడు ఇతని ఆలోచన ఏంటయ్యా అంటే, యెరూషలేము వెళ్ళి ఆ ప్రాకారాలు కట్టాలని కోరిక ఈయనకి. ప్రాకారాలు కట్టాలన్న కోరిక. కట్టాలంటే ఇప్పుడు ఎవరు పంపాలి? రాజు పంపాలి. ఇతని డ్యూటీ ఏంటి? గిన్నె అంటే ఆయనకి దాహం వేసినప్పుడు అలా ఈయన ఏమివ్వాలి? ఎవరైనా వదులుతాడా? మరి అది నేను అంటుంటా, ఇప్పుడు పానదాయకుడిని ఎవరైనా విడిచిపెడతారా? ఆలోచన చెయ్యాలి. ఇంతకే దాని గురించి ప్రార్థన చేస్తే దేవుడు అతని మనసు తెరిచాడట. తెరిచి ఒక మాట చూపిస్తాను చూడండి, 2 అధ్యాయం దగ్గర రండి. తీసారా? మొదట వచ్చి, అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరం సీసాను మాసమందు రాజు ద్రాక్ష రసము త్రాగవలెనని చూచుచుండగా, నేను ద్రాక్ష రసం తీసుకున్న రాజునకు అందించుతాను. మరి ఆయన త్రాగాలనుకుంటే ఆయనకి ఏం చేయాలి? సిద్ధంగా ఉంచుకోవాలి. రాజుగారు వస్తుందా ఉన్నాడు, వెళ్ళి తీసుకుని ఎత్తే కుదరతాం. ఆల్రెడీ ఆయన ఏ టయాన్ని తాగుతాడు, ఆ టయానికి ఏం చేయాలి? స్కూల్ బస్సు వచ్చాక ఇప్పుడు ఆగండి వచ్చింది కదా అని క్యారేజ్ పెడితే కుదరతాం, అంతే కదండి. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రోజులు పోకూడదు. అంటే అప్పటికప్పుడు ప్రణాళికలు చేసుకోకూడదు. ముందు నుంచి ఏమవ్వాలి? ఎక్కడ సరే ముందు నుంచి సిద్ధపాటు కలిగిన జీవితాలు ఎప్పుడు బాగుంటాయి. అప్పటికప్పుడే సిద్ధపాటు చేసుకునే అన్నీ కూడా కంగారైపోతాయి. వాళ్ళ సుఖం ఉండదు, ఎదుటోళ్ళు సుఖం ఉంచదు. అందుకే ఎప్పుడు కూడా, అందుకే గుణవతైన భార్య గురించి సామెతలు 31వ అధ్యాయంలోకి వెళ్తే ఇవన్నీ ఎలాగవుతాయి అంటే, తెల్లారగట్ల లేచింది ఆవిడ, అంతే కదా. ఒక మాట ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే, ఆవిడ ఎప్పుడు లేచింది? అప్పుడు లేస్తే ఎందుకు అవ్వో ముందు అది అనమాట. మనం సెట్ చేసుకోవాల్సింది అప్పుడు. ఓకేనా? సరే, ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. మళ్ళీ అలాగంటే ఇంకోలాగా ఉంటుంది. 2వ వచనం, పూర్వముని అన్నడును అతని ఎదుట విచారముగా ఉండలేదు. ఎవరి దగ్గర? రాజుగారి దగ్గర. ఎవరో? నెహెమ్యా గారు. ఎందుకంటే అంతకుముందు ఈ ఆలోచన చెవిలో పడలేదు. ఇప్పుడైతే పడ్డది. ఇప్పుడు ఇతను ఎలా ఉన్నాడు? బెంగెట్టేసుకున్నాడంట. ఇప్పుడు 2వ వచనం, రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారము ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినది నాతో అనగా. వాటి రాజుగారు అడుగుతున్నాడంట, ఏంటి ఇలా బెంగెట్టేసుకుని ఉండవయ్యా అని. అప్పుడు ఆయన ఏం చేశాడు? అప్పుడు జరిగిన సంగతి చెప్తే, సరే నీకు ఏం కావాలో చెప్పు, ఇస్తాను, నువ్వు ఎన్ని దినాలు పడుతుంది అని అడిగి అతను ఏం చేశాడు? పంపాడు. ఎప్పుడు కూడా మన ప్రవర్తన దేవునికి ఇష్టమైతే శత్రువు కూడా మిత్రుడు అవుతాడు. మన ప్రవర్తన ఆయన దృష్టికి మంచిదవ్వాలి. అప్పుడు శత్రువు కూడా ఏమవుతాడు? మార్గం తెరుస్తాడు.
మన ప్రవర్తన దేవునికి ఇష్టం కాదనుకోండి, మంచోడు కూడా చెడ్డోడైపోతాడు మన ముందు, పిల్లి కూడా పులి అయిపోద్ది మన ముందు. మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. ఓకే, ఇప్పుడు ఇతను వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు. ఇతని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇతను ఎవరు? గిన్నె అందించేవాడు. మన పాట అది, గిన్నె అందించేవాడు అంటే ఆ రాజుగారికి త్రాగే పదార్థాన్ని అందించేవాడు. దాని అర్థం ఏంటో తెలుసండి? మనం ఏదో ఇంట్లోకి వెళ్ళి వచ్చారు కదా అని టీ నీళ్ళు ఇవన్నీ ఇచ్చేస్తూ ఉంటాం. ఆ టైప్ కాదైనా రాజుగారికి ఒక భోజనం పెట్టాలన్నా లేదా ఒక పానీయం ఇవ్వాలంటే ముందు వీళ్ళ తాగాలి, ముందు వీళ్ళ త్రాగాలి. వీళ్ళ త్రాగితే ఒకవేళ రాజుగారు తెలియకుండా ఏం చేయొచ్చు? చంపాలనుకుంటే ఏం చేయొచ్చు? శత్రువులు అంటే ఎక్కడెక్కడో ఉండరు, ఆ పనివారిలోనే ఉంటారు. అలాగే మనం ఆలోచన చేస్తే ఎస్తేరు గ్రంథంలోకి వెళితే తీయొద్దు, అక్కడ ద్వారపాలకుల దగ్గర ఉన్న సండులు ఏమనుకున్నారంటే రాజుగారిని చంపేయాలని ఆలోచించారంట. ఇంతగా ఆ సంగతి ఎవరన్నారో? మొర్దెకై విన్నాడంట. ఆ సంగతి ఏం చేశాడు? రాజుకు చెప్పాడు. రాజు ఏం చేశాడు? విచారించాలని పట్టుకున్నాడు, ఉరిది చంపించేశాడు. అంటే శత్రువులు ఎక్కడో పరాదేశంలో ఉండరు, ఎక్కడ ఉన్నారు? మరి అది ఇది గమనించాలి. అలాగే వాళ్ళ పానీయులు ఏదైనా కలిపారేమో అనుకుని ముందు ఎవరు తాగాలో తెలుసా? పానదాయకుడు తాగాలంట. ముందు గిన్నె అందించుకోడు తాగాలంట. ముందు గిన్నె అందించుకోడు తాగితే ఆడు బతుకున్నాడంటే అందులో ఏం కలవలేదు, ఆడు చచ్చిపోయాడంటే అంతే కదా అని అర్థం. ఇప్పుడు విధంగా చెప్పాలంటే అది ఎవరు చేసే పని కాదు, అది ఎక్కడో నమ్మకస్తుడైతేనే చేసే పని. రాజు అతను నమ్మాలి, అతను కూడా నా రాజు కొరకు అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధపడి ఆ పని చేయాలి. ఏది? ఆ గిన్నె అందించటమైనా ఆ భోజనం పెట్టడం. ముందు వాళ్ళు ప్రతిదాన్ని ఏం చేస్తారో రుచి చూడాలి, ప్రతిదాన్ని అలా తాగాలి, అప్పుడు పెట్టాలి, అప్పుడు రాజుగారు పర్లేదని అనుకుంటాడు అనమాట. ఒకవేళ అందులో ఏదైనా కలిపితే ముందు వీళ్ళిద్దరు పోతారు. ఎవరిద్దరనే? అది రైట్. ఇప్పుడు పాయింట్ అర్థం. అలాంటి నమ్మకస్తుని ఎవడైనా పంపుతాడా? అది నేను అంటాడు. నమ్మకస్తుని ఎవడైనా పంపుతాడా? ఎందుకంటే ఇంకొకడంత నమ్మకం సంపాదించలేం కదా అమ్మా. అలాంటిది ఏం చేశాడు? రాజు పంపాడా లేదా? పంపాడు. రైట్. అంటే ఇప్పుడు ఇతను ఎవరో గిన్నె అందించేవాడు. రైట్. మత్తయి సువార్త 22 అధ్యాయం. మత్తయి సువార్త 22 అధ్యాయం. 20 అధ్యాయం. మనసు నేను చెప్తే 20 అధ్యాయం 22 వచ్చు. అమ్మా తీసారా? అందుకు యేసు మీరేమి అడుగుచున్నారు అది మీకు తెలియదు. ఇంతగా ఏమి అడిగారు వాళ్ళు అడగల, వాళ్ళ అమ్మగారి చేత అడిగించారేమో బహుశా. ఎవరో జబదయి కుమారుడు. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే 12 మంది ఉన్నారు కదా నీ దగ్గర, ఆ 12 మందిలో ఏ స్థానాలు ఇస్తానో తెలియదు కానీ మా పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఒకడు కుడివైపును ఒకడు ఎడవైపును కూర్చోబెట్టుకోవాలి నువ్వు అయ్యా అని అంటే అధికారం ఇమ్మని అర్థమైంది. ఇందుకు తల్లిగారు వచ్చి రికమెండేషన్ చేసింది. ఎవరినే? యేసు ప్రభుని. ఇచ్చొచ్చు కదా, ఈడ అధికారం ఇచ్చొచ్చు కదా, ఈయన చేతిలో ఉంది కదా. ఇప్పుడు దాని గురించి మాట్లాడతాడు ఆయన. చదవండి, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు మీరేమి అడుగుచున్నారు అది మీకు తెలియదు. ఈ మాట, నేను ఆ త్రాగబోవు గిన్నెలోనిది. ఈ ప్రశ్న, నాకు గిన్నె ఉంది, ఆ గిన్నెలో ఒక పానీయం ఉంది, ఆ త్రాగబోవుది మీరు త్రాగగలరా అన్నాడు ఆయన. మొదటి ప్రశ్న, నేను త్రాగేది మీరు త్రాగగలరా అన్నాడు ఆయన. నెక్స్ట్ అని అడుగుగా మేము త్రాగేస్తామన్నారట. నువ్వు త్రాగేది మేము తాగేస్తామన్నారట అమ్మ. తర్వాత ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ, అంటే ఒకవేళ నా గిన్నెలోని మీరు ఏం చేయగలరు? త్రాగుదురు. కానీ నా కుడివైపుని ఎడవైపుని సంగతి మాత్రం అది నా చేతుల్లో లేదురా అన్నాడు ఆయన. అది నా చేతుల్లో మీకు అధికారులు ఇచ్చే బాధ్యత నాకు లేదు అన్నాడు. అంటే అలా ఏ మైండ్తో ఉన్నారని అర్థం అక్కడ? అధికారంతో. ఇప్పుడు పేతురికి ఇచ్చాడా లేదా అధికారం? ఇచ్చాడు. అది అధికారం ఆయన దగ్గర లేదని కాదు,
కాదు ఏటయ్యా అంటే ముందు ఆయన త్రాగిన దాంట్లో త్రాగగలరా అని అడిగాడు. అక్కడ చెప్తాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 38. 10వ అధ్యాయం 38 వచ్చింది. యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది ఏంటంటే మళ్ళా ఇదే ప్రస్తావన. నేను త్రాగుచున్న గిన్నెలోది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అగునా అన్నాడు ఆయన. ఇంకో మాట యాడ్ చేశాడు ఇక్కడ. నేను త్రాగే గిన్నెలు తాగేస్తా అంటే తాగేస్తా ఉన్నారు వాళ్ళు, కానీ నేను పొందుచున్న బాప్తిసంలోని మీరు పొందుదురా అన్నాడు. తర్వాత మాట వారు మా చేత జరుగుతుందని చెప్పేశారంటే తర్వాత ఈ మాట చూడ అలా అన్నంత మాత్రం అది కాదని కాదు, అక్కడ ప్రభువే చెప్పాడు. అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు అంటే ఖచ్చితంగా మీరు కూడా ఏం చేస్తారు? త్రాగుతారు. తర్వాత నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందెదరు కానీ అంటే రెండు, ఒకటి నేను త్రాగే దాంట్లో మీరు త్రాగుతారు, నేను పొందే బాప్తిసం మీరు పొందుతారు అని చెప్పాడు ఆయన. కానీ నా కుడివైపును ఎడమ వైపును కూర్చుండు ఇచ్చుట అది ఎవరి చేతిలో లేదు? నా చేతిలో లేదు అన్నాడు. చదువు యోహాను సువార్త. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. ఆ దాసుని పేరు మల్కు. ఎవరా దాసుడు? యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు గారు ఏం చేశాడు? చెవి నరికాడు. ఆడి పేరు అనమాట మల్కు. ఆ దాసుని పేరు మల్కు. యేసు మాట్లాడుతూ, ఒకసారి ఎప్పుడైనా మీరు వాక్యం చదివినా ఇంటికాడైనా సరే ఎక్కడైనా యేసు అన్నకాడ గీత ఉంది కదా, అప్పుడు ఆగిపోవాలి. అప్పుడు ఆగిపోతే మీకు ఆ చెప్పబోయే పాయింట్ అర్థం. కలిపేసారు అనుకోండి, యేసు అని వెంటనే కలిపేయకూడదు. ఆగాల్సినప్పుడు ఆగాలి. ఏమో అది ఆగటం వల్ల ఆ పదాన్ని విడదీస్తుంది. ఒకసారి పదం విడదీయక్కర్లా, కలిపే ఉంటుంది. ఏమో అది ఎప్పుడైనా మీరు నేర్చుకుంటారు సుమా. యేసు అది ఒకసేపు ఊపిరి పీల్చుకోండి. కత్తి నల్లటోడికి అలాంటిది ఉపయోగపడుతుంది. యేసు కత్తి వరలో ఉంచుము. పేతురు గద్దేస్తున్నాడు కదా, కత్తి వరలో ఉంచుము. ఆ తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? అది ఆల్రెడీ దేవుడు తండ్రి తన కుమారునికి ఒక గిన్నె ఇచ్చాడంట. ఆ గిన్నెలోనిది ఆయన ఏం చెయ్యాలంట? త్రాగాలి. ఇందాక ఒక మాట చదువుకున్నాం. పానదాయకుడు ఎవరు? రాజుగారికి ఇవ్వాలంటే ఏం చెయ్యాలి? త్రాగి ఇవ్వాలి. ఓకేనా? యేసు ప్రభు కూడా తండ్రి అయిన దేవుడు ఒక గిన్నె, ఆ గిన్నెలోని ఒక పాత్ర, ఒక పానీయాన్ని ఇచ్చాడట. ఎవరో? దేవుడు. అప్పుడు ఈయనేమన్నాడు? ఆ గిన్నెలోది నేనేమవ్వాలి? త్రాగాలి కదా, త్రాగకుండా నన్ను ఆటంకపరుస్తున్నారు ఏంట్రా అన్నాడు. అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి? పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఈ పదం ఏంటి? లోకస్ వార్తలు కూడా వెళ్తాం. ఎవరు చల్లగా ఉందని నిద్రపోకుండా సుమా, మళ్ళా 6 రోజుల దాకా నిద్ర లేకుండా చేస్తారు ఇంటికాడ కదంటారా? అప్పుడే నెల నుంచి జనాలకి ఏం లేదు, అమ్మ బాబాయ్ అంటున్నాం, కానీ దేవుడి దగ్గర మాత్రం తెరవాలి. మరి లోకస్ వార్త తీసారా? చదవగలుగుతారు. రైట్. 22 అధ్యాయం 17 వచ్చిన చదవండి. ఆయన గిన్నె ఎత్తుకుని ఏది? గిన్నె ఎత్తుకుని ఏం చెల్లించాడు? కృతజ్ఞత స్తుతులు. ఒకసారి అలా కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లిస్తాం మనం?
జరిగిన తర్వాత. కృతజ్ఞత అనేది ఏంటంటే కరివేపాకు రొప్పలు ఇచ్చినప్పుడు థ్యాంక్స్ అన్నాం, అడిగినప్పుడు థ్యాంక్స్ అన్నాం, ఇచ్చినప్పుడు థ్యాంక్స్ అని చెప్తాం అమ్మా. ఇప్పుడు కృతజ్ఞత ఎప్పుడు చెల్లించాలంటే కార్యం అయిన తర్వాత చేసేది అది అలా. కానీ ఈయన ఏం చేశాడు ముందుగా? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఆయన చేసేది జరుగుతుందని అర్థం, జరిగిందని అర్థం అమ్మా. ఇప్పుడు చదవండి ఒకసారి 14 నుంచి చదువుతాం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులు పంక్తిని ఏం చేశారంట? కూర్చున్నారంట. తర్వాత అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని మిక్కిలి ఆశపడుతుంది. పస్కాను ఏం చేయాలంటే ఆయన భుజించాలి. ఎవరితోనూ? వీళ్ళందరితోనూ. అది ఆశపడ్డాడంటే ఈయన ఆశ. తర్వాత అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నాడు. అంటే మరలా ఆయన ఎప్పుడు స్వీకరిస్తాడని చెప్తున్నాడో? దేవుని రాజ్యంలో మరలా నేను భుజిస్తానని చెప్పాడు. ఓకేనా? తర్వాత ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీలో అండర్లైన్ చేయండి. ఏమన్నాడు? గిన్నెలో తీసుకుని పంచుకోండి. యేసు ప్రభు యొక్క అంగిని ఏం చేశారు? పంచుకుంటే ఎవరి ముక్కలు కోల్పోయింది కదా? ఎవరి ముక్కలు తీసేసుకున్నారు? సీట్లు వేసి పంచేసుకున్నారు కదా. అదే సీట్లు వేసుకుని పంచేసుకున్నారు కదా. రైట్. ఇప్పుడు శిష్యుల్ని ఏం పంచుకోమన్నాడు ఆయన? గిన్నెలోనిది పంచుకోమన్నాడు. గిన్నెలోనిది పంచుకోమన్నాడు. కిందకి చెప్తాను. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసమును త్రాగనని, ఇక ఏ తాగనని? ద్రాక్షారసం త్రాగను, భోజనాన్ని భుజించనని చెప్పాడు ఆయన రాజ్యం వచ్చేంత వరకు. తర్వాత పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని, అది ఇప్పుడు ఆ భోజనం ఏంటో ఇప్పుడు వివరిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆ భోజనం ఏంటన్నది ఇప్పుడు వివరిస్తున్నాడు అమ్మా. ఇప్పుడు ఆ ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది అది ఇప్పుడు ఆ రొట్టె ఇచ్చేవన్నాడు తెలుసా? ఇది నా అండర్లైన్ చేయండి. ఇది నా ఏది ఇచ్చాడు? చేతులు ఏం పెట్టాడు? రొట్టె పెట్టాడు. అది ఏమని చెప్పాడు? నా శరీరం. అండర్లైన్ చేయండి. మళ్ళీ చెప్తాను, దీన్ని వివరిస్తాను. కిందకి రండి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు అంటే ఇప్పుడు ఆ రొట్టె తిన్నప్పుడల్లా ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? తర్వాత రండి చెప్తాను. అంటే ముందేం భోజనం తిన్నారు. మన పాయింట్ ఏంటి? ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందాము, అంతే కదా. పాయింట్ అదే కదా. రేపో మాపో చనిపోయిన వాళ్ళకి అదే ఉంది. ప్రభు చెప్పింది ఏంటయ్యా అంటే దాని గురించి ఏమి విచారించకండి రా బాబు అన్నాడు ఆయన. కానీ తినవలసింది తినాలి, త్రాగవలసింది త్రాగాలి, ధరించుకోవలసింది ధరించుకోవాలి. ఓకేనా? అది ప్రభు చెప్పింది భౌతికమైంది. ఇందాక దాని మీద విచారం చింత వద్దు అన్నాడు. కానీ చింత పడవలసిన దాని ఒకటి ఉందంట. దాని మీద మనకు చింత ఉండాలి. నెహెమ్యాకు ఉందే ఆ చింత ఉండాలంట మనకి. ఏ చింత? యెరూషలేము గురించి ఏముంది? ఆయనకి చింత ఉంది. ఓకే, క్రిందకి రండి చెప్పు. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆ గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు. ఇప్పుడు ఏమిచ్చాడు? గిన్నెలో ఏమిచ్చాడు? ద్రాక్షారసం ఉంది. కానీ ఇప్పుడు ఏమో అంటున్నాడు? ఇది నా రక్తము. ఇందాక శరీరాన్ని ఇచ్చాడు, రొట్టెనిచ్చాడు. నా శరీరము నా రక్తము. గిన్నెలో అర్థం చేసుకోవాలి. ఓకేనా? రొట్టె ఇచ్చాడు, గిన్నెలో ఏమిచ్చాడు? ఆయన రక్తం ఇచ్చాడు. పాయింట్ అర్థం చేసుకో. ఇందాక ప్రభు ఏమన్నాడు? నా తండ్రి నాకు నియమించిన గిన్నెలోది నేను త్రాగకుందునా అన్నాడు. ఇప్పుడు ఆయన త్రాగాడా లేదా అని అంటే త్రాగాడా లేదా? ఆయన త్రాగాడు. ఏం త్రాగాడు ఆయన? ఏం త్రాగాడు ఆయన? ఏం త్రాగాడు? మరణాన్ని త్రాగాడు ఆయన. అర్థమైందా? ఇందాక అదే చెప్పాను కదా. పానదాయకుడు ఏమంటాడు? రాజుగారికి ఇవ్వాలి అంటే ముందు ఏం చేయాలైనా? దాన్ని త్రాగి ఇవ్వాలి. ఒకవేళ అది మరణం అయితే చచ్చిపోతాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మనుషుల కొరకు ఈయన ఏమవుతున్నాడు? అదనమాట. ఇప్పుడు నువ్వు చస్తావురా బాబు, తాగరా అన్నాడు.
ఓకేనా? నువ్వు నువ్వు చనిపోతావు, ఇది త్రాగితే నువ్వు చనిపోతావు. తాగిన తర్వాత మరణించింది ఆయన ఏం చేసుకున్నాడు? దేవుడికి అర్పించుకున్నాడు. అర్థమైందా? దైవం ఏమన్నాడంటే, పొట్టేల రక్తము నేను త్రాగుదునా అని అన్నాడు ఆయన. అన్నాడా లేదా? కీర్తన గ్రంథంలో పొట్టేల రక్తం నేను త్రాగునా, జంతువుల పక్షుల రక్తం త్రాగుతానా అన్నాడు. కానీ తాగడు ఆయన, తాగేవాడు కాదు. కానీ తన కుమారుని యొక్క రక్తం ఆయన త్రాగల, మనలకు త్రాగించాడు ఆయన. ఓకేనా? ఆయన కుమారుని యొక్క రక్తం మనల్ని త్రాగమన్నాడు ఆయన. అది ఎందుకు అంటే ఆయన పాపం లేనివాడు, పరిశుద్ధుడు. ఆయనకి ఆ రక్తంతో పని లేదు. పాపం చేసిన మనం గనక పాపం లేని రక్తం మనల్ని త్రాగమన్నాడు. అంతేగా ఆ గిన్నెలోని తీసి ఎవరు త్రాగమన్నాడు ఆయన? అది ఇది త్రాగేవాడు ఏమన్నాడు? ఎవడో నా శరీరము తిని ఎవడో నా రక్తము త్రాగును వాడు ఏమవుతాడు అన్నాడు. అదనమాట. ఎందాక అన్నాడే రేపు మాపు చచ్చిపోతాం, తినేద్దాం, తాగేద్దాం అని అన్నాడు చూసారా? అది తాగేసుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? అందుకే మరణానికి ప్రాయశ్చిత్తం కూడా పోగొట్టుకున్నాడు. అలా ఆలోచించి, ఓకేనా? మరణానికి ప్రాయశ్చిత్తం కూడా పోగొట్టుకున్నాడు నరుడు. ఏది? తినేద్దాం, త్రాగేద్దాం, చచ్చిపోతాం. కానీ ఉండగా మనం తినవలసింది ఏంటి, మనం త్రాగవలసింది ఏంటి అన్నది మాత్రం తెలుసుకుంటే మనం నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం. ఇప్పుడు యేసు ప్రభువు గమనించాలి, తండ్రి అనే దేవుడు త్రాగనిచ్చాడా లేదా? మరి అదేంటి, తన మరణాన్నే త్రాగాడు. ఎవరో తన మరణాన్ని త్రాగి తండ్రికి అర్పించుకున్నాడు. ఎవడైనా మాట, విషాన్ని తాగి ఎవడైనా నిలబడతాడా? చెప్పాలి. విషాన్ని తాగి ఎవడైనా నిలబడతాడా? నిలబడ్డ. ఇప్పుడు యేసు ప్రభు మనందరి కొరకు ఏం చేశాడు? అదే కదండి ఆ మాట చదవండి అక్కడే, ఆ మాట చూడండి అక్కడ. ఈ గిన్నె ఆయన కొరకు కాదు, అది ఎవరి కొరకు? అది మీ కొరకు. మీ కొరకు చిందింపబడుచున్న అమ్మా నా రక్తము. అంటే ఇప్పుడు ఎవరి కోసం ఆయన రక్తం కార్చాడు? మన కోసం. మన కోసం కార్చిన రక్తం గమనించాలి, ఎందులో ఉంది? గిన్నెలో ఉంది. ఒక మాట చెప్పాలంటే అది కనపడేది ద్రాక్షారసం. కానీ ఇప్పుడు ఆయన ఏమన్నాడట? నా రక్తాన్ని మీకు ఇస్తున్నాను రా అన్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆ రక్తాన్ని త్రాగాలి. ఇందాకేమన్నారు? నేను తినే దాంట్లో మీరు తినగలరా, నేను త్రాగే దాంట్లో మీరు త్రాగగలరా అన్నప్పుడు ఏమన్నారు? వాళ్ళు త్రాగుతామన్నారు. అన్నారా లేదా? త్రాగుతామని అన్నారు లేదా? ఒక మాట, యేసు ప్రభు వచ్చి తండ్రి తనకిచ్చిన గిన్నెలోది త్రాగాడా? త్రాగలేదా? త్రాగేశాడు. ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ గిన్నెలో ఉంది అపోస్తులకు ఇచ్చారా లేదా? ఇచ్చారు. అందులో వాళ్ళని ఏమన్నారు? త్రాగుతారా లేదా అని అన్నాడా లేదా? త్రాగుతారా అన్నాడా లేదా? త్రాగుతారా అన్నారు. అన్నాడా? అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు త్రాగారా లేదా? ఒక్కసారి లోకస్సువార్త 12:19 త్వరగా, అందరూ తెలిసిందే. నేను నా ప్రాణముతో, ఆ ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు. ఇప్పుడు ఈ ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు? ఆస్తి సంపాదించానని చెప్పాడు. ప్రాణంతో తర్వాత సుఖించుము, అది తినుము, త్రాగుము, సంతోషించు అని చెప్పుకున్నాడు. ప్రాణంతో ఏం చెప్పుకున్నాడు ఆయన? మనసు పెట్టండి అమ్మా, మనసు పెట్టాలి. తినుము, త్రాగు, సంతోషించు. అంటే తినటం త్రాగటం వల్ల ఏముంది? సంతోషం వస్తుంది కదా. తినటం త్రాగటం వల్ల ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఈ రెండు లేకపోతే సంతోషం ఉండదు. ఇప్పుడు తినుము, త్రాగుము, సంతోషించు, అంతే కదా అన్నాడు. రైట్. ఏమయ్యాడు? అలా ఆలోచించువాడు ఏమయ్యాడు? తిన్నాడు, త్రాగాడు అనుకుందాం, ఎందుకంటే ధనవంతుడు కదా. ఓకేనా? ఒక వెర్రివాడా వచ్చాయి అన్నాడు ఆయన. అంతేనా? అన్నాడా లేదా? ఎందుకని? ఆయన తినేది త్రాగేది నిత్య జీవానికి ఇచ్చింది త్రాగల ఆయన. ఓకేనా? ఇహలోకమైందే తాగాడు, కానీ ఏమయ్యాడు? పోగొట్టుకున్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు. ఒక్కసారి ఎవరు మాట్లాడుతున్నారు? ఇది పౌలు గారు, అపోస్తుడైన పౌలు గారు మాట్లాడు. చాలా జాగ్రత్త. ఇందాక యేసు ప్రభు యొక్క రక్తం ఎవరికి? ఆయన కొరక, మీ కొరక?
మీ కొరకు. అదే కదా అన్నాడు. ఇప్పుడు పౌలు గారు పడుతున్న శ్రమ ఎవరి కొరకే? అతని కొరకు అదే, మీ కొరకు. పాయింట్ అర్థం చేసుకోవాలి, మీ కొరకు. ఎందుకంటే ఇందొకటి అన్నాడు ఆయన, నేను త్రాగి దాంట్లో త్రాగుతారా అంటే తాగేస్తామన్నారు కదా. ఏదో ద్రాక్షారసంగా తాగడానికి. మనం అందరూ ద్రాక్షారసం నాకెవలేదని అడుగుతున్నారు చాలామంది. మంచిదే, త్రాగండి, అది తప్పు అంటలా. అసలు త్రాగాలి మనం. అర్థమైంది? శ్రమలు త్రాగడానికి ఇది త్రాగేసి మూడు తుడుచుకుని వెళ్ళిపోవడం కాదు మనకి. అర్థమైందండి? ఇది త్రాగెత్తే తుడుచుకుని వెళ్ళిపోతే పరలోకం వెళ్ళాం. అవునంటారు కదంటారు, అది పదార్థమే. అవునంటారు కదా. ఆయన ఆజ్ఞే నిత్యజీవం. దాని అంతరార్థం ఏంటి? చెప్పండి. పూర్ణ మాట అంటున్నాను, ఇదిగో నా శరీరం అని ఏమిచ్చాడు ఆయన? రొట్టె ఇచ్చాడు. అలా రొట్టెకి శరీరానికి సంబంధం ఏంటి? ద్రాక్షారసం ఇచ్చి నా రక్తం అంటున్నాడు ఏంటి ఆయన? అవన్నీ అలాగనేసుకున్నా కానీ ఇలా తాగేస్తున్నాం కదా. నిజంగా రక్తం తాగుతారా? ఎవరికొక్కడ మేక రక్తం తెచ్చేస్తాం, తాగుతారా? చెప్పండి. ఎగుటి వచ్చి సువాంతులు అయిపోతాయి ఇక్కడ. అవునా కదంటారా? మరి పస్కా పశువు ఏంటిది? జంతువు, అది పెట్టాలి. అవునా కదా. మరి అదెందుకు తిట్టలేదు మనం? అంటే మనకి ఎలా ఉంది? రొట్టె కింద అనుకూలంగా ఉంది, ద్రాక్షారసం బాగుంది, తినేస్తున్నాం, తాగేస్తున్నాం, ఇంకేం లేదు, పరలోకం దేవుడిదే లేటు అని అనుకుంటున్నాం. అమాయకులు. అస్సలది ఉంది. కిందకి రండి, కుళ్ళు తెరవంటాయి అబ్బా, కిందకి రండి. అది ఇప్పుడు యేసు ప్రభు పడ్డ శ్రమ ఎవరి కొరకు? మీ కొరకు, సంఘము కొరకు, స్వరక్తం ఇచ్చి. అంతేనా? తర్వాత అమ్మ ఒకసారి లేకపోతుంది. సంఘము ఆయన శరీరము కొరకు, ఆ క్రీస్తు పడిన. ఎందుకు ఈ మాట అంటున్నాను? మళ్ళా చెప్తున్నాను, మీకు బాధలు వచ్చినా నష్టాలు వచ్చినా మీరు చేసుకుంది. ఎవడు చేసుకుందాడు అనుభవించాలండి. ఇది మళ్ళా చెప్తున్నాను నేను. దైవం దగ్గర నిర్లక్ష్యం ఉందంటే నష్టపోతాం. మనకు వచ్చిన బాధలు చూసుకోవద్దు, మనం ఎందుకు వచ్చాయో చూసుకోవాలి. దైవం దగ్గర ఆసక్తి ఉండాలి మనకి. ఆశ గల ప్రాణాన్ని దీవిస్తాడు ఆయన. నిర్లక్ష్యత ఉండదు. దైవం దగ్గరికి వచ్చినా కూడా ఒక మాట, నా సన్నిధికి ఎవడు రమ్మన్నాడు అంటే నేను యెషయా గ్రంథంలోకి వెళ్తే ప్రభు అంటే మన పాటలు పాడేసి, అర్థమైందండి, మనం ఏదో అడవడి చేస్తే వెళ్ళిపోము. ఆయన చిత్తం ఉంది. ఓకేనా? వారానికి 1 గంట దైవం దగ్గర కూర్చోలేకపోతే ఇంక పరలోకంలో కూర్చునే హక్కు మీకు లేదు. మీకు. ఎక్కడ నిలబడలేకపోతున్నాం. ఎవడు మీరు అనుకోవడం మళ్ళీ చెప్తున్నాను, ఆయన పని చేసి అప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాడు ఆయన. మనం వినడానికి శక్తి లేదు, ఇంకెక్కడ చేస్తాం? అసలు ఇప్పుడు ఉంది. ఓకేనా? క్రిందకి రండి. సంఘము అను ఆయన శరీరము కొరకు, అది క్రీస్తు ఏం పడ్డాడు? పాట్లు. కొదువైన వాటి యందు నా వంతు. అది తన వంతు ఏం చేస్తున్నాడు ఆయన? దేనితోనూ అంటే శరీరంతో నువ్వు నేను ఉన్నాము అంట. ఆయన ఇచ్చిన వంతు ఏంటంటే ఈ వంతులు వేసుకుని తాగేయడం కాదు, నీకు కూడా ఒక శ్రమ అనేది ఇచ్చాడు. ఆ శ్రమలు త్రాగాలంట. ద్రాక్షారసం తాగితే పరలోకం వెళ్ళం, శ్రమ తాగాలన్నాడు ఆయన. చాలామంది ద్రాక్షారసం తాగారు, మూడు తుడుచులు లోకంలో కలిసిపోరు దేమాలాగా కదా చెప్పండి. కానీ ఇప్పుడు ఏది అనుభవించాలని చెప్తున్నాడు ఆయన? శ్రమ అనుభవించాలి. అందుకే అన్నాడు, నేను త్రాగే గిన్నెలో మీరు త్రాగగలరా అన్నాడు. ఆ గిన్నెలో త్రాగడానికే ఆ 12 మందిని కూర్చోబెట్టాడు, అందరిని కూర్చోబెట్టలేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు తాగే ధైర్యం లేదు వాళ్ళకి. అవునా కదంటారా? మరి ప్రభుని వెంబడించిన వాళ్ళు లేరా? 5,000 మందికి పెట్టలేదా? మరి అప్పుడు ఇవ్వచ్చు కదా. వాళ్ళకేంటి శ్రమలు తట్టుకునే ధైర్యం వాళ్ళకి లేదు కనుక వాళ్ళకి అప్పగించాడు ఆ పని. ఈరోజు ఆ పాత్రలు తీసుకుంటాను మనం కూడా. మన వంతు ఏ శ్రమ ఉంది, మన వంతు ఏం చెయ్యాలన్నది రావాలి. ఓకే, ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నాడు? నా వంతు ఆ శరీరం కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? శ్రమ పడ్డాడా లేదా? పడ్డాడనే కదా చెప్తున్నాడు అక్కడ. ఇంకొక మాట, అపోస్తుల కార్యాలు 20 తీసారా? అపోస్తుల కార్యాలు 20 24 అయితే దేవుని కృపా సువార్తను గూర్చి
సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును. అంటే ఇప్పుడు తన ప్రాణాన్ని ఎలా ఎంచుకోలేదు ఆయన? ఇష్టంగా ఎంచుకుంటే ఏమనాలి? ధనవంతులాగా అనాలి, తినుము త్రాగుము సంతోషించు అనాలి, అదే కదా. కానీ పౌలు గారు ఏం చేస్తున్నాడు? ప్రియముగా ఎంచుకుంటలేదు. తన ప్రాణాన్ని ఎక్కడ సుఖపెట్టుకుంటలా. తన ప్రాణం ఉన్నంతకాలం ఏం చేస్తున్నాడు? ప్రభు అప్పగించిన దాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? అన్నడా లేదా? ఇది ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడి శిక్షావిధి. అర్థమైందని? కొట్లో ఉంది కదా ద్రాక్షారసం, కొట్లో ఉంది కదా అని గోధుమ పిండి, అది కాదు అసలుదే అమ్మా, అది కాదు. మరలా చెప్తున్నాడు సుమా, అది కాదు ప్రాముఖ్యత. అది మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. నా వంతు నేనేం చేశాను, నా వంతు నేనేం చేస్తున్నాను? ఎవరి కొరకు? నా కొరకు రక్తము కార్చిన వాడి కోసం నేనేం చేస్తున్నాను, అంతేగాని నా కడుపుడు పుట్టినోళ్ళకి కాదు. అర్థమైందా? నా వారికి కాదు. అలా అనుకుంటే నెహెమ్యా ఆ గొడవ ఎందుకు రావాలి? నెహెమ్యాకి ఆ కోరిక ఎందుకు రావాలి? యెరూషలేం గురించి ఎందుకు రావాలి? అమ్మా, అది మనసు రావాలి. ఇప్పుడు ఏం చేశాడు ఇతను? తన ప్రాణాన్ని ఎలా ఎంచుకోలేదైనా? ప్రియమైనదిగా ఎంచుకోలేదంట. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం. ఎట్టిపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాదు. నిజంగా చెప్పండి, తరుగుతున్నారంట, ఇరుకులు పెడుతున్నారంట, శ్రమల్లో పెడుతున్నారంట. నిలబడగలవా అన్నాను నేను. వర్షం వస్తే ఆగిపోయి జనాలు. అదే వర్షం వచ్చింది అనుకోండి, బ్యాంకులో పెన్షన్ ఇస్తున్నారని అన్నారు అనుకోండి, ఖచ్చితంగా లైన్లో ఉంటారు, వర్షం తడిసిపో ఉంటారు. అదే కానీ ఏమనుకోకండి, మరలా ఏదన్నా కొంచెం మన బంధువులు ఎవరైనా కార్యక్రమంలో అనుకోండి, అలాగనే వెళ్తాం. కాదని నేను అన్నాను, నేను తప్పు అంటలా, దానికంటే ఎక్కువ ఇవ్వాలి. ఎవరి దగ్గర? అమ్మా, మన బలహీనత ఉన్నప్పుడు వైద్యుడి దగ్గరికి మనం వెళితేనే మనం బాగుపడుతున్నాం. వస్తాడు, చిన్న వైద్యుడు వస్తాడు మన దగ్గరికి, అంతే కదండి. వైద్యుడు వస్తాడు, ఎవరు వస్తారు? అంతేగాని ఎండి గారు రారు కదా. అది కూడా హాస్పిటల్ ఎంత దూరం ఉన్నా మనం ఏం చేసుకున్నాం? ఎండ అయిపోతుంది అక్కడ లేదు. అంత ఓపిక దైవం దగ్గర ఉంటేనా? దైవం ఎప్పుడో పరిపూర్ణంగా అర్థమవుతాడండి మనుషులకి. అందుకే దైవం దగ్గర నీ ప్రాణానికి ఇష్టంగా పెంచుకోకూడదు, దైవానికి ఇష్టం తెలుసుకోవాలి. ఓకేనా? తర్వాత ఒక మాట, ఇప్పుడు రాలేని వారి మనసు ఏంటో చెప్పండి. ప్రాణాన్ని ఎలా చూసినా సుఖం ఉంచుకున్నట్టే కదా దాని అర్థం. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్పాడు? తన ప్రాణాన్ని ఎలా ఎంచుకోలేదు. ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఆయన సువార్త ప్రకటనలు ఇన్ని బాధలు వచ్చినా కూడా ఇష్టపడి ఓడైతే దోపుందుడు. కానీ ఇవన్నీ పక్కన ఎందుకు పెట్టుకున్నాడు? ఆయన గిన్నెలోంది త్రాగాడు గనక. అదే గుర్తుపెట్టుకోండి, ఆయన గిన్నెలోంది త్రాగాడు గనక. ఏమ్మా, తర్వాత పడద్రోయబడినను, ఒకవేళ పడిపోయిన నశించిపోయే వాళ్ళు కాదు, ఎందుకంటే మమ్మల్ని కాపాడే ఒక ఆయన ఉన్నాడు. ఎవరో? ప్రభు. తర్వాత మాట చదువు. యేసు యొక్క జీవము కూడా మా శరీరమందు అది. ఇప్పుడు ఈ శరీరాలతో ఉన్నాము అంటే దాని అర్థం ఏంటో చెప్పండి. ఒక్క మాట చెప్పమంటారు మీకు పాయింట్? యేసు క్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అని తిమోతి పత్రికలో ఉంటుంది. ఎలా వచ్చాడంటే ఆయన సశరీరుడుగా వచ్చాడు. ఎలాగ ప్రత్యక్షం ఆయనంటే కనపడ్డాడు, అంతేనా? ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడా? లేడు, లేడు, లేడు. ఇప్పుడు లోకానికి యేసుక్రీస్తులు ఎవరో తెలుసా? లోకానికి యేసుక్రీస్తులు ఎవరో తెలుసా? మనము యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలవబడితిమి. అమ్మా, సుదర్శనలాగా ఉండడానికి పిలవబడలేదంట. ఓకేనా? అలా ఉండడానికి పిలవలేదు, అలాంటి అక్కర్లేదు. ఆ సుదర్శన అనేవాడు క్రీస్తు ప్రభులా ఉండాలని, అలా మారాలని పిలిచాడట. మనం దేవుని కుమారులు అవ్వాలని కదా గత వారం చెప్పాడు. మరి దేవుని కుమారుడు ఎవరు అంటే ఆయనకున్న గుణాలు మనలోకి రావాలనే కదా. ఆయనకున్న మనస్సు ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీకును
అంతే కదా. ఆయనకున్న మనసు, ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న గుణాలన్నీ మనలో ఉండాలంటే మనల్ని ఆయన తీసుకున్నాడు. అబ్బే ఆ గుణాలతో పని లేదని నేను ఎప్పుడు కూడా అలాగ ఉంటానంటే అది కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు ఒకేలాగా ఉంటానంటే అది కరెక్ట్ కాదు, దైవానికి ఇష్టమైనది కాదు. ఇప్పుడు చూడండి, ఇంతకే ఈ సువార్తను పట్టుకుని లోకానికి వెళుతుంటే జీవం ప్రత్యక్షమవుతుందంట లోకానికి. నువ్వు సువార్త పట్టుకుని వెళ్తున్నావే, వాళ్ళ కనపడదే మనుషులమే, కానీ అక్కడ జీవం ప్రత్యక్షమవుతుంది. అంటే ఏంటో తెలుసా, క్రీస్తు ప్రభు ప్రత్యక్షం అవుతున్నాడు అక్కడ. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే తెగురులు అందరూ వచ్చారనుకుంటున్నారు వాళ్ళు. అర్థమైంది మీకు? కింద చదవండి, మరలా చదవండి. చూడండి ఒకసారి యేసు యొక్క జీవము ఎవరి ద్వారా ప్రత్యక్షమవుతుంది? అదే కదా అన్నాడు. అమ్మా మా ద్వారా ఏమవుతుందంట అంటే, ఇప్పుడు అక్కడ పదం అన్నాడు మా శరీరము ద్వారా అన్నాడా. ఇప్పుడు ఆ శరీరాలు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ శరీరాల ద్వారా ఏం చేస్తున్నారు? ఇందాక పౌలు చెప్పాడు కదండి, ఆ శరీరాలతో ఏం చేస్తున్నారు? శ్రమ పొందుతున్నారు. ఇప్పుడు ఆ శరీరాలతో శ్రమ పొందుతున్నారు కనుక శరీరము ద్వారా జీవం ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు యేసు క్రీస్తు దేవుని శ్రమలు అనుభవించాడా లేదా? అనుభవించాడు కాబట్టే కదా ఆయన నిత్య జీవం మనకు ప్రత్యక్షమైంది, అవునా కదా. అలాగే ఇప్పుడు మనం కూడా ఆయన శ్రమలు మన శరీరంతో ఉన్నాం కనుక నా వంతు కూడా నేను శ్రమల్లో తట్టుకుని ఉన్నాను అనుకోండి సువార్త నిమిత్తంగా. ఆ సువార్త ఏమవుతుందో తెలుసా, మా శరీరం ద్వారా ఏది ప్రత్యక్షమవుతుంది? జీవం. అంటే ఒక్క మాట చెప్పాలంటే నీలో జీవం ఉంది. నీవు గమనించాలి, ప్రభుతో ఉంటే ఆ జీవాన్ని నువ్వు ఎదుటి వరకు ఏం చేస్తున్నావు? ప్రత్యక్షం చేస్తున్నావు. అమ్మా అంత ధన్యత ఉంది. క్రిందకి రండి చెప్తాను. యేసు యొక్క చూడండి, యేసు యొక్క మరణ అనుభవమును ఒకసారి, యేసు ప్రభు యొక్క మరణ అంటే ఇప్పుడు ఏ నేర్చుకోవాలి? ఆశీర్వాదాలే కాదు. 7,000 మంది పెట్టాడు, 5,000 మంది పెట్టాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, ఇది కాదు. ఆయన మరణ అనుభవం, ఆయన మరణంలో అనుభవాన్ని నేర్చుకోవాలంట మనం. సుఖంలో అనుభవాలు కాదండి, లాభంలో అనుభవాలు కాదు, వ్యాపారంలో అనుభవాలు కాదు, ఆయన మరణంలో అనుభవాన్ని తెచ్చుకోవాలి. ఎందుకు? అనుభవం తెచ్చుకుంటే ఆ మరణంలో నువ్వు నిలబడతావు, అవునా కదంటారా. అసలు మనుషులు పుట్టింది ఎందుకు కాదా? ఆ అనుభవం, అదే శ్రమ అనుభవాల కోసం కదా మనుషులు పుట్టాడు. ఆ అనుభవం గమనించాలి. ఆయన కొరకు శ్రమ అనుభవిస్తే మనకు మేలు. అమ్మా 6 రోజులు మనం పడుతుంది ప్రభు కంటే ఎక్కువ పడుతున్నావు లోకంలో, కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నువ్వు ఎవరి కోసం అయితే పడుతున్నావు వాళ్ళు కూడా నేనేమి నెత్తి మీద పెట్టేసుకోరు, ఓకేనా. కానీ ప్రభు దగ్గర చేసింది, ఎందుకంటే నా పేరట గిన్నెడు నీళ్ళు ఇచ్చిన, నా నామము నిత్యం మిమ్మల్ని జనులు నిందించి హింసించిన మీకు ఫలం అక్కడ ఉంటుందిరా అన్నాడు ఆయన. ఇక్కడ ఏం చేసుకున్నా మరలా చెప్తాను, ఇంత కట్టావా తప్పు ఏమనుకోకుండా, ఇంత కట్టాడు ఎలివేషన్ చేయలేదు, ఇంత కట్టాడు ప్లాస్టింగ్ చేయలేదు అని అనుకోవచ్చు. ఒక ఇంట్లోనే పెట్టాడు, ఇంకో మనుషులు అనుకోరా. మీరు బంగారం వెండి పళ్ళుతో భోజనం పెట్టాడయ్యా, బంగారు పళ్ళు పెట్టలేడా అనే రకం ఎవరో నరుడు, ఓకేనా. అందుకే ఈయన మనం ఆయన వల్లే కాలేకపోతుంది. ఎవరో దేవుడు తన కుమారుడు ద్వారా ఆయన ప్రేమ చూస్తేనే నమ్ముతలేదు, ఇంకా మన ప్రేమ ఏం చూస్తాడు? అర్థం చేసుకోండి. దాన్ని ఎప్పుడు మనం పూర్తిగా డిపెండ్ అవ్వద్దు దయించి. ఓకే, ఇప్పుడు మనం అక్కడ కిందకి రండి. ఒక మాట ఉంది, యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని. అంటే ఇప్పుడు ఏం ప్రాక్టీస్ చేసుకున్నారు వాళ్ళు? ఆ అనుభవాలు నేర్చుకున్నారంటండి. యేసుప్రభు వారు భూమి మీద ఉండగా జ్ఞానం నేర్చుకున్నారు. యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు ఏం నేర్చుకున్నారో తెలుసా? మరణ అనుభవాన్ని నేర్చుకున్నారంట. అమ్మా తర్వాత ఎలయనగా యేసు యొక్క జీవము కూడా
యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు. పాయింట్ చూడండి మాటలో, పనికిరాని శరీరం ద్వారా ప్రత్యక్షం అవుతుందంట యేసు ప్రభు యొక్క జీవము. తర్వాత అమ్మ ఒక మాట ఇంతమంది ఉన్నాం, కరెంటు పోయింది, మొత్తం కరెంట్ అయిపోయింది, అందరూ ఇందులో ఉన్నాం, చీకట్లో ఉన్నాం. ఏమనుకోకుండా తెంగరోడు అమ్మాయి కూడా వచ్చి ఏం చేయడంటే వైర్లు రెండు కలిపేసి ఇచ్చేసాడు. ఇప్పుడు అతను వచ్చి ఏం చేశాడు, ఆడి ద్వారా ఇంతమందికి వెలిగొచ్చింది. కానీ ఆయన చూస్తే ఎలా చూసుకున్నాం మనం, తెంగరోడి కింద కనబడ్డాడు. ఏమని అర్థమైంది? ఇప్పుడు ఆ వెలుగైన జ్ఞానం ఇందులో ఉంది, వాళ్ళు ఉంది. ఆడు కలిస్తే కానీ ఏం కలగలేదు. అలాగే ఈ తెంగరోడు, అందుకే లోకమందు మీరు తెంగరోడు ఏమన్నాడు, మిమ్మల్ని వెర్రివారని అన్నాడు కదా. పౌలు గారిని కూడా ఏమన్నారు, ఈడు అధిక విద్య పెట్టింది వెర్రివాడని తిట్టారు. కానీ ఆ వెర్రివాడే పరలోకానికి జ్ఞానం చెప్తున్నాడంట, వెర్రివాడే పరలోక జీవాన్ని చెప్తున్నాడంట. అది లోకానికి అర్థం కాదు. పోనీ వాళ్ళకి వదిలేద్దాం, మనకైనా అర్థం కావాలి కదా. అమ్మా కిందకి చెప్తాను, అక్కడ సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము దేనికి అప్పగించబడుతున్నారట వీళ్ళు? ఒకడా అందరా? ఆ మాట ఎల్లప్పుడూ మేము దేనికి అప్పగించబడుతున్నారట? ఎందుకని? ప్రభు పాత్రలు త్రాగారు కనుక వారు కూడా దేనికి పాత్రలు గెలుచుకున్నారు? అది మరణానికి కూడా మేము పాత్రలుగా ఎంచుకున్నారు. ఎందుకంటే వారి ద్వారా కొంతమందికి జీవాన్ని ఇస్తున్నారట, వారి ద్వారా. అందుకే ఇంకొక మాట చెప్పాలంటే రక్తం కార్చారు లేదా వాళ్ళ అపోస్తుల రక్తం కార్చారు లేదా? యేసు ప్రభు కార్చాడు, అపోస్తులు కూడా ఏం చేశారు? కార్చారు లేదా? కార్చి ఇంకొకరికి ఏం చేసేవారు? జీవాన్నిచ్చారు. అది మన జీవితం. అందుకే నా గిన్నెలోది మీరు త్రాగగలరా, ఓకే, నేను పొందేది మీరు పొందగలరా అనే దానికి అర్థం ఏంటంటే కేవలం ఈ పాత్రలు త్రాగటం కాదు, ఈ పాత్ర ద్వారా దేవుడు వాడుకుంటూ ఈ పాత్ర ద్వారా ఎంతమందిని వెలిగించాం, ఎంతమందికి రక్షణ ఇచ్చాం. ఏది? ఈ శరీరంతో ఉండగా ఆ శ్రమలు అనుభవించడానికి ఆ మాట చెప్పాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు ఇంకొక మాట, ప్రభుకి ఇప్పుడు మనం ఏమన్నాం? దాసులుగా ఉన్నాం కదా. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాం? మంచిది, ఆయన పాత్రను ఎత్తుకున్నారు. ఈ పాత్రను ఎత్తుకున్నప్పుడల్లా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన శరీరమని, ఆయన రక్తమని వివేచించి తీసుకోవాలి. అంతేనా? ఇప్పుడు దాని అర్థం ఏంటి? తిన్న తర్వాత త్రాగిన తర్వాత ఇంకో మాట ఏంటో చెప్పండి. ఆయన శరీరాన్ని ప్రచురించాలి, ఆయన రక్తం గురించి కూడా ఏం చేయమన్నాడు? మరి ఎంతవరకు చేసామన్నది మన మనస్సాక్షి అడుగుతాడంట ఆయన. అమ్మా నీ ద్వారా, మన ద్వారా లోకలు నశించిపోతున్న వారిని రక్షించడానికి దేవుడు ఇచ్చిన భాగ్యం ఇది. అందుకే ఆ గిన్నెలోనిది త్రాగడానికే మనల్ని పిలుచుకున్నాడట. అందుకే ఆ పాత్ర అంటే ప్రభు శరీరాన్ని. ఒక మాట, ఇప్పుడు గోధుమ గింజ ఒకటే కదా, గోధుమ గింజ ప్రభు చెప్పింది అదే కదా. విత్తనం చనిపోతే ఏమవుతుంది? అనేక విత్తనాలు వస్తాయని అన్నాడు ఆయన. ఒక విత్తనం చచ్చిపోతే ఏమవుతుంది? మనం చచ్చిపోతే అనేక క్రైస్తవులు రావాలి. మనం చచ్చేలోపు అనేకులు ఎవరికి అప్పగించాలి? క్రీస్తుకి అప్పగించాలి. అంటే వాళ్ళ కోసం మనం ఏమవ్వాలి? మీకు ఇంకా అద్భుతమైన మాట చూపించిన ఎబ్రీ పత్రిక త్వరగా సమయం లేదు. 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. 6వ అధ్యాయం 7వ వచనం. మనసు పెట్టి చదవండి, మనసు పెట్టి చదవండి. మంచి మాట అది. ఎట్లనగా భూమి ఏంటంట? భూమి ఏం త్రాగుతుందంట? వర్షాన్ని త్రాగుతుందంట. తాగేసి ఏం చేస్తుంది? పడుకుంటుందా? అక్కడ చెప్పింది అది. అంటే ఆల్రెడీ భూమి ఒక ఆయన కోసం వ్యవసాయం చేస్తుందంట. మనం కూడా దేవుని వ్యవసాయం. మనం కూడా ఎవరి వ్యవసాయం అంటాడు పౌలు గారు? దేవుని వ్యవసాయం. అంతేనా? ఇప్పుడు భూమి ఏం చేసింది? వ్యవసాయం చేయడానికి ముందేంటి? వర్షాన్ని త్రాగింది. అక్కడ ఉండమాట చదువుతాం. వర్షాన్ని ఏం చేసింది? త్రాగి ఏం చేసింది? తర్వాత చూద్దాం. అంటే ఇప్పుడు త్రాగింది ఏం చేసుకుంది? వ్యవసాయం చేస్తుంది. ఎవరి కొరకు? పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎవరి కొరకు వ్యవసాయం చెయ్యునో వారికి
అని ఆ అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము. అద్భుతమైన మాట అది. వివరించాలంటే దేవుడు ఆ భూమికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటయ్యా అంటే, నువ్వు నేను పంపే వర్షం నీరు త్రాగి నువ్వేం చెయ్యాలి? నువ్వు ఎవరికైతే వ్యవసాయంగా ఉన్నావో వారికి ఏమి ఇవ్వాలి? పైరులు ఇవ్వాలి. అంతేనా? పైరులు ఇస్తే దేవుని ఆశీర్వాదం అది పొందుకుంటుందంట. ఏది? భూమి. దాని పని ఏంటి? నీ మీద ఎవరైతే యజమానులు ఉన్నారో వారికి నువ్వేం చేయాలి? త్రాగి పైర్లు ఇవ్వాలి. అందుకే వర్షాన్ని నీకు ఇస్తున్నాడు కదా అన్నాడు ఆయన. అంతేనా? ఇప్పుడు పైర్లు ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం ఎవరు కూటేస్తున్నారో? భూమి. ఆ పైరులు ఇచ్చిన ఫలాలు ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం ఏమవుతుంది? అదిగో మరలా చదవండి. దేవుని ఆశీర్వచనము పొందును. ఏది? భూమి. అంతేనా? అంటే కంగారు పడకండి బాబు. అక్కడ మాట మనం అంటే ఒక భూమి ఓ మాట. సృష్టి గొప్పదా మనం గొప్పదా? అంతే కదా, సృష్టి గొప్పది కదా. అంటే ఇప్పుడు భూమి ఏం చేస్తుంది కదా? భూమి ఏం చేస్తుంది? తన పని తను చేస్తుంది కదా. త్రాగది కూర్చోలేదు కదా. మరి మనం ఏం త్రాగుతున్నాం ప్రతి ఆదివారం కదా? మరి మన ఫలితాలేయి, ప్రభువులో ఉండి మన ఫలితాలేయి, అప్పుడు వస్తాడు ఆశీర్వాదాలు. అర్థమైందండి మీకు? ఆశీర్వాదాలు రావాలంటే మనం ఏం చేయాలి? ఆ పైరులు ఇవ్వాలి, ఆ ఫలితాలు తేవాలి. దేవుడికి కావాల్సింది ఏంటి చెప్పండి? దేవుడికి కావాల్సింది ఏంటి? ఫలాలు. ఏ ఫలాలు? ఏమా ఆత్మ ఫలాలు. ఆత్మలేరి మన ఆత్మలు ఆరిపోతున్నాయి, మన ఆత్మలు ఆరిపోతున్నాయి. ఆలోచించండి దయచేసి. నాకు ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా ఈ మాట ఒక్క మాట చూపించమంటారా? ఒక్క మాట చూపించమంటారా? ఇర్మియా గ్రంథం త్వరగా తీసేది. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో రేకాబీలు అనే ఒక జాతి ఉంది. 659 పేజీ. 659 పేజీ. 35వ అధ్యాయం అండి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం అండి. తీసారా? ఇక్కడ ఇర్మియాని రేకాబీలు దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. ఎవరినే? ఇర్మియా గారు. వెళ్ళు, అక్కడికి వెళ్ళి నేను మాట్లాడతాను అన్నాడు. వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి, 5వ వచనం చదవండి. మంచి మాట. నేను రేకాబీలు ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారికి చెప్పు అన్నాడంట. ఎవరు ఎదుట? రేకాబీలు. ఓకేనండి. రేకాబీలు అని ఒక జాతి. వారి ఎదుట ద్రాక్షారసం పెట్టి పాత్ర పెట్టి త్రాగమని చెప్పు అని దేవుడు చెప్పాడట ఇర్మియా చేత. ఈయన వెళ్ళి ఏం చేశాడు? త్రాగమని చెప్పాడట. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి. వారు మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాద మూల పురుషుడు అనమాట. మూల పురుషుడు. ఇశ్రాయేలు వారు అంటావా? అలాగే రేకాబీలు. ఇశ్రాయేలు వారికి ఇశ్రాయేలు వారికి మూల పురుషుడు ఎవరో? అబ్రహాం. అలాగే రేకాబీలకి మూల పురుషుడు ఎవరో? యెహోనాదాబు. గుర్తుపెట్టుకోండి అబ్బా. తర్వాత మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించుడు గనుక మేము త్రాగమన్నారంట. ఎవరన్నారన్నమాట? దేవుడల్లా. వాళ్ళ మూల పురుషుడైన పితరుడైన అమ్మా యెహోనాదాబు అన్నాడంట. ఏమని? మీరెవరు కూడా ద్రాక్షారసం త్రాగకూడదని చెప్పాడంట. ఎప్పటిగా మాటను ఫాలో అవుతున్నారంట. అలా ఎప్పుడో మూల చరిత్ర, ఒక మనుషుడిచ్చిన ఆజ్ఞ, ఆ కుటుంబానికి ఒక పెద్ద పలికిన మాట ఎప్పటికీ దాన్ని పాటిస్తున్నారంట. ఓకేనా? క్రిందకి రండి చెప్తాను. మరియు ఈ మరలా అది ఒకటే కదంటే ఇంకా చెప్పాడంట ఆయన. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండకూడదు. మీరు పరవాసము చెయ్య దేశములో. దాని అర్థం ఏంటంటే వీళ్ళకి సొంతం అంటే ఏది లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పరదేశులు అనొచ్చు. ఎందుకంటే సొంత భూమి లేదు, సొంత ఇల్లు లేవు. అంతే కదండి. ఇప్పుడు భూమి పంటలు ఉంటే కదా అది మన ఆ ప్రాంతంలో ఉండిపోతాం. కానీ వీళ్ళకి ఏమి లేవు, గృహాలు లేవు, పంటలు లేవు. ఇంతకేటయ్యా అంటే మీరు ఎక్కడైనా పరదేశులుగానే ఉంటారంట. ఇది అబ్రహాం గురించి మనం అంటాం.
సొంత దేశంలో ఉండి ఎలా బ్రతికాడంట కదా. ఇప్పుడు వీళ్ళని కూడా పితరుడు ఏమన్నాడంటే మీరు ఏమీ దాచుకోవద్దు, ఏమి ఉంచొద్దని చెప్పుకుంటున్నాడట. అమ్మా కిందకి రండి. దీర్ఘాయుషోతులు మా దినములని గుడారములోనే నివసింపవలని ఆయన ఆచార్య. అంటే ఎప్పటికేమి ఎలా ఉండమన్నాడు? గుడారాల్లోనే బతకండి తప్ప సొంతంగా ఏది కట్టుకోద్దని చెప్పాడంట. ఎవరో దేవుడి కోసమా? పితరుడు. ఇప్పుడు పాయింట్ అర్థం చేసుకోవాలి. 9వ వచనం, మా తండ్రి అయిన ఒకసారి 8వ వచనం, కావున పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ, అసలు ఇది నిజంగా ఇది పాయింట్ అర్థం చేసుకోవాలి. ఒక మనుషుడు తన వంశాన్ని ఎలా కాపాడుకుని వచ్చాడు చూడండి. శుక్రవారం చెప్పాను నేను ఒక విషయం. ఒక మనిషి ఒక మతాన్ని స్థాపించి గొప్ప మతంగా విస్తరించిందని గత శుక్రవారం చెప్పాను నేను ఇక్కడ. ఒక మనిషి ఆ మతం, ఇప్పుడు ఇది ఒక మతం లాంటిదే, ఇది ఒక మనుషుని యొక్క మతం లాంటిదే. ఎప్పుడూ చెప్పాడంట, అది ఎప్పటికే మేము మా కుమారులు కుమార్తెలు కూడా ద్రాక్షారసాన్ని పుచ్చుకోలేదని చెప్తున్నారండి అల్లా. తర్వాత మాట, మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి, అర్థమైందని మేము వారి ఆ మూల పితరుడికి మేమేమవుతున్నాం? విధేయులగునట్లుగా కాపురములకు, కాపురం ఉండడానికి ఇల్లు కట్టుకోలేదు, ద్రాక్షావనములు కానీ. ఒక్క మాటలో చెప్పాలి అంటే గుడారంలోనే బ్రతికారు తప్ప సొంతంగా లేరంట. అసలు చెప్పండి, ఎవరైనా ఉండగలరా? కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏమన్నాడు? ఇంకా చెప్పమంటారా? కట్టని ఇల్లు, నాటని తోటలు అన్నాడు, తవ్వని బావులు, ఇవన్నీ ఇచ్చాడంట. క్యారేజ్ పెట్టి ఇచ్చాడంట కానాన దేశం. కానీ వీళ్ళ పరిస్థితి ఏమైందో తెలుసా? వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందో తెలుసండి? ఒక మాట మీకు వివరిస్తాను చూడండి. 14 వచ్చు. ద్రాక్షారసము త్రాగవద్దని అంటే ఎప్పటికి కూడా ఒక మనుషుడు చెప్పిన మాట స్టాండర్డ్గా ఉంది. తర్వాత నేటి వరకు అంటే ఇప్పుడు ఎవరికి ఇచ్చారు వాళ్ళ విధేయత? పితరుడు ఒక మనుషుడికి విధేయత ఇచ్చి ఇప్పుడు వాళ్ళ స్టాండర్డ్గా ఉన్నారంట. తర్వాత అయితే అనలైంచండి, అయితే నేను పెందల కాడ లేచి, అంటే ఆయన ఎప్పుడూ చెప్పినోడు చచ్చిపోయాడు, కానీ ఆ మాట ఏమైంది? వారి పిల్లల తరతరాల్లో నాటిపోయింది. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం తెల్లారి గట్ల మొదలెట్టాడంట ఇలా మార్చడానికి. నేను మీతో బహుశ్రద్ధగా మాట్లాడినాను. ఎంత చెప్పినా కూడా ఏం చేయలేదంట, వినకుండాను. దేవుడి మాట వినలేదంటండి, మనిషి మాట విన్నాడంట. దేవుడు చెప్పుకుంటున్నాడు, ఆకాశం ఆలకించుము భూమి తన బాధను చెప్పుకున్నాడు. ఇప్పుడు రేకాబు కుమారుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తికి ఇచ్చిన విలువ కుమారులు, నా ప్రజలు నా మాట ఎత్తలేదని ఆయన వేదన చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే ఆయన అమాయకుడు కాదు, అన్నీ ఉండి కూడా ఏమయ్యారు? విలువిస్తలేదు. ఏవి లేని వారు ఎలా ఉన్నాం? ఇప్పుడు మన బిడ్డ తప్పు చేస్తే ఏం చేస్తాం? ఒరే ఇన్ని స్పెషాలిటీ ఉండి కూడా నువ్వు చదువుతలేదురా, ఏ స్పెషాలిటీ లేకపోయినా చదువు పాస్ అవుతున్నాడు అని అంటావా? అనవా? చెప్పాలి. అంటే అతని ద్వారా ఇతనికి ఏం చెప్తున్నాం? మనం బుద్ధి చెప్తున్నాం. అలాగే ఆ ప్రజలు చూపించి ఇలా బుద్ధి చెప్తున్నాడు ఎవరో? దేవుడు. ఎంత చెప్పినా ఏం లేదండి అలా. తర్వాత మాట 16 వచ్చు. అర్థమైందా మీకు? ఆ మనుషుడికి ఇచ్చిన విలువ నాకు మాటకి ఇవ్వలేదని ఆయన తన వేదన చెప్పాడు. కడక చివరి పరిస్థితికి ఎలా ఉందంటే మేకా గ్రంథం 2:11 వచ్చు. మేకా గ్రంథం 2:11 వచ్చు. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును. ఎలాంటి కూర్చున్నాడంటే దైవ సేవకుడు. తీసారా? మేకా గ్రంథం 2:11 వచ్చు, 765 పేజీ. తీసారా? వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై
ఆ ద్రాక్షారసమును బట్టి మత్స్యమును బట్టి నేను మీకు ఉపన్యాసం చేస్తానని వచ్చాడంట. అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే జనులకు ఎలాగున్నాడంట. ఇప్పుడు చెప్పండి, ఒక మనుషుడు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించేవాడు ఎప్పటికా మనుషులు ఉన్నారంట, బలహీనతకు లోనవ్వకుండా. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు వారికి ఎలాంటి వాడు ప్రవక్త కావాల్సి వస్తుంది? బాగా త్రాగుబోతు ప్రవక్త, అబద్ధం చెప్పేవాడు, మోసం చేసేవాడు మాకు కావాలంటున్నారంట. ఇంకేమనాలి? ఇంకా అర్థమైంది మీకు ఏదన్నా? జనులు సత్యమునకు చెవిడియక దురద చెవి గల వారే పోగు చేసుకున్నారు. అలాంటి వారు వచ్చారట. ఎందుకు తెలుసా? వారు అలాంటి వారే. దైవలేఖనాలు ఏం చెప్పింది తెలుసండి? లేవికాండ 10వ అధ్యాయంలోకి వెళ్తే, నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ద్రాక్షారసమైనను మత్స్యమైనను త్రాగకూడదు అన్నాడు. ఎవరికి చెప్పిన మాట? యాజకులు చెప్పిన. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? మనం ఎవరు? యాజకులమా కావా? మనకది వర్తిస్తుంది. తర్వాత లెమియేలు తన తల్లి చెప్తూ ఉంటుంది, కుమారుడా ద్రాక్షారసము తాగొద్దు, ఎందుకంటే అది రాజులకు తగదు. ఒకవేళ త్రాగిన ఎడల వారు ఏం మరుతారు అంటే, రాజులు ఏం త్రాగొద్దని చెప్పారు, రైట్. యాజకులు ఏం తాగొద్దని చెప్తున్నాడు. ఇప్పుడు మనం అందరూ ఎవరో రాజులైనా, రైట్. త్రాగొద్దన్నది త్రాగితే ప్రమాదం, త్రాగవలసింది త్రాగితే మనకు మేలేది. మనల్ని ఏం త్రాగమన్నాడు ఆయన? అయ్యో, మనల్ని ఏం త్రాగమన్నాడు చెప్పాలి. ఆయన శరీరం తిని ఆయన రక్తమును త్రాగమన్నాడు. మనల్ని పిలిచింది అందుకు. భూమి వర్షము త్రాగి తన పని చేస్తున్నప్పుడు, మనం క్రీస్తు రక్తం త్రాగుతున్నప్పుడు మనం ఫైర్లు ఇస్తున్నామా లేదా అన్నది ఆయన ఎడుతాడు. ఫలింపని ప్రతి తీగ, అర్థమైందండి? మనం కాదు, ఆయన తీసేస్తాడు. ఇది ఎప్పుడు చెప్తున్నాను. పనికిరాని అవయవం లోపల ఉంటే డాటలు తీసేస్తున్నారు. అలాగే పనికిరాని మనం ఏదైనా దైవ పనులు చేయలేదనుకోండి, మనం కూడా నష్టం. దానికి అర్థం ఏంటంటే, ఏదో కారణంతో సైడ్ అయిపోతాం. అమ్మా, మరలా మిమ్మల్ని ప్రేమతో చెప్తున్నాను. అందుకని మనం ఎక్కడున్న యెరూషలేం క్షేమంగా ఉండాలి, సంఘం క్షేమంగా ఉండాలి. గిన్నెను దించే నెహెమ్యా ఏం చెప్తున్నాడు? నా యెరూషలేం ఎలాగుందని అన్నాడు కదా. అంత నమ్మకస్తుని కూడా మరలా ఏం చేశాడు? యెరూషలేం పంపాడు. మళ్ళీ ఆయన ప్రాకారాలు కట్టాడు. మళ్ళీ యథాప్రకారంగా తన పని కొనసాగించాడు. అలాగే దేవుడు మనకు అప్పగించిన పనులు ఎన్ని నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి, ఎన్ని నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. మన కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారు సత్యం తెలియకుండా? ఆలోచించండి. ఏదో వారు పిలిచారు, రైట్, భోజనం దగ్గర కూర్చున్నాం, మరి వారిని పరలోక భోజనానికి ఎప్పుడు తీసుకుని వస్తాం? అవునా కదంటారా? మరి అపోస్తులు అందరూ కూర్చున్నారు లేదా ప్రభు దగ్గర? మరి వారు కూడా ప్రభు దగ్గర కూర్చుంటే కదా తిని, ఏది ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగితే కదా నిత్యం వాళ్ళు కూడా పరలోకంలో కూర్చునే అవకాశం ఉంది. లేదంటారా? కనుక మొదలదు. ఇప్పుడు మనం తిన్నదే మనం కాపాడుకోవాలి. అవసరమైతే ఆ త్రాగుతున్న దానికి మనం ఏం చేయాలి? న్యాయం చేయాలి. లేదా రేపొద్దున ప్రభు అడుగుతాడు. ఓకేనా? కనుక మన జీవితంలో ఒకసారి ఆలోచించాలి. మన ప్రాణాన్ని మనం ఇష్టంగా పెంచుకుంటున్నామా, లేదా మన ప్రాణం ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నాం అన్నది ఆలోచించాలి. అవునా కదంటారా? మన ప్రాణం, మన జీవితం సమస్తం ఆయనే. అందుకే నాకంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే నిద్ర పట్టినవాడండి, నిద్ర పట్టదు. అర్థమైందండి? ఇప్పుడు అలాగే అన్నాడు కదా, నా ప్రాణమా తినుము త్రాగుము అన్నాడా? ఏమన్నాడు ఆయన? పడుకోరా బాబు అన్నాడా? ఈ రాత్రే వచ్చారా అన్నాడు. ఈ రాత్రే, దాని అర్థం ఏంటి? నిద్ర లేకుండా చేశాడు ఇక్కడ. తర్వాత కేకలేస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా పంపేమోని అన్నాడా లేదా? అయిపోయిన తర్వాత ఇంకేం చేద్దాం? ఆరిపోయిన తర్వాత ఏం చేద్దాం? మరలా చెప్తాడు, ప్రేమతో అర్థం చేస్తాడు. విలువ మన బ్రతుకు ఉందంటే ఆయన విలువ నేర్పుతున్నాడు. వర్షం విజయవాడ వరదల రాకమునుపు ఒకలాగా ఉన్నారు. అక్కడ నాకు వినబడ్డది ఏంటంటే, మా కులస్తులకు మాత్రమే ఇల్లు అద్దెకిస్తామని అనుకోరంట. మా కులస్తులకు మాత్రమే ఇల్లు ఇస్తామన్నారంట ఒకప్పుడు కొంతమంది. ఇది వాస్తవం, విన్నమాట. ఇప్పుడు మరి సహాయం చేసి కూడా వాళ్ళ కులస్తులు ఇవ్వాలి కదా, అంతే కదా. చివరికి ఒక క్యాప్షన్ పెట్టాడు, అదే ఫోటో పెడితే మీకు పెట్టాడు. అసలు చెత్త తాటరు వస్తే అక్కడ ఉంటే మనం ఇక్కడ ఉంటాం. ఆ చెత్త వేయడానికి కూడా మనం మనుషులు పెట్టుకుంటున్నాం. చివరికి వీళ్ళ బతుకులు ఎక్కడికి వచ్చినాయి అంటే కించపరుస్తాలని అంటారు సుమా. దేనైతే నిషేధిస్తామో
అదే నేను కడక అది మొక్కాల్సి వస్తుంది. కడక ఆ తాట్రలోనే వీళ్ళందరూ అందులో ఉండి అప్పుడు అలా ఆ వరద నుంచి తప్పించుకున్నారట. ఏ తాటరే? చెత్త తాటరే. ఉత్తప్పుడు ఎక్కుతావా అమ్మా? ఉత్తప్పుడు ఎక్కావా? అబ్బాయి ఉత్తప్పుడు ఎక్కుతావేంటండి? అది ఉంటేనే మనం ఉన్నాం. కానీ టైం వచ్చిందంటే మరలా చెప్తున్నాను, అందుకే ఆ మహానుభావుని యొక్క కృపలో మనం బ్రతుకుతున్నాం. ఓకేనా? అందుకే ఆయనకే భయపడాలి. నా మాటలు మిమ్మల్ని గాయపరిచిన, సంతోషపరిచిన, ఏది చేసినా మన బ్రతుకు చిన్నదే. నిజంగా మనకున్న గోదావరి పక్కన ఉన్నాం, కాలువ పక్కన ఉన్నాం, అవునా కదంటారా? కొట్టుపోతే ఏమీ లేదు. కనుక దేవుడు ఏదో తన కృప ఉంచుతాడు. నేను మళ్ళీ చెప్తాను, మన శరీరం ద్వారా జీవం ప్రత్యక్షం అవుతుంది. ఏమో ఇవాళ దాన్ని హెచ్చరిక చూపిస్తున్నాడు, రేపు పొద్దునేమో ఒకప్పుడు మరలా చెప్తాను, ఒకప్పుడు నినివే పట్టణాన్ని కాపాడాడు. తర్వాత వాళ్ళు ఆ పట్టణం ఏం చేసుకుంది? మరలా అజ్ఞానంలో దిగిపోయింది. అజ్ఞానంలో దిగిపోతే ఏమైపోయింది? మళ్ళీ పట్టణాన్ని నాశనం చేశాడు. నహూం గ్రంథం చదివితే మళ్ళీ పట్టణం నాశనం అయిపోతుంది. కనుక మరలా చెప్తాను మీకు, యెహెజ్కేలు గ్రంథాలు ఇంకా చెప్పాలి. యెహెజ్కేలు గ్రంథాలకు వెళ్తే ఆయన అంటాడు, నీతిమంతుడు తన నీతి చేత కాపాడుకోవాలి. ఒకవేళ ఈరోజు తప్పు చేశాను కదా, మరి ముందు రోజులు నీతి చేశాను కదా అంటే కుదరదంట. ఈరోజు కూడా దేవుని దృష్టిలో ఎలా కనపడాలి? అది నిన్న చేశాను భక్తి, మొన్న చేశానని అనకూడదు. అందుకని ఈరోజు నేను నీతిమంతుడిగా ఉన్నానా లేదా? ఇప్పుడు దేవుడు ఇప్పుడు పిలుస్తాడు. ఆ పిలిచినప్పుడు మనం ఎలా ఉండాలి? అంటే అర్హత ఉండాలి కదా. అందుకని నీతిని ఎప్పుడు మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక మరలా మిమ్మల్ని అంటున్నాను, నా కుటుంబం అయినా, మీరైనా, బిడ్డలైనా అందరిని కూడా మిమ్మల్ని ప్రేమతో చెప్పేది ఏంటంటే, ఆయన పాత్రలు గుండె భాగ్యం అయితే మనకు లేదు. ఓకేనా? కానీ ఆయన ప్రభు పాత్రలుగా మనకి ఉండి ఆయన పాత్రలోనిది ఆయన గిన్నెలోది త్రాగే భాగ్యాన్ని ఇచ్చాడు. అమ్మా ఒక మాట, ఎలాగో మన గిన్నెలు ఏమనుకోకుండా, మన గిన్నెలో మనం తింటున్నాం, అవి గొప్ప గిన్నెలు కాదు. వెండి బంగారాల గిన్నెలు కూడా గొప్ప కాదు. కానీ ప్రభు పాత్రలు త్రాగడమే గొప్ప భాగ్యం. అది అర్హత ఇచ్చాడు. ఆ అర్హత ప్రాణం పోద్దే, ఇవాళ పోద్దే, రేపు పోద్దే. కానీ ఆ ప్రాణం దైవానికి సమర్పించుకుంటే ఉన్నంత కాలంలో అప్పుడు ఆ ప్రాణం సంతోషంగా ఉంటుంది. ఓకేనా? అంతేగాని వీటి గురించి మోసం పడిపోయి వీటిలో మాత్రం వెంపర్లో పడదు. మనకంటే నేను మరలా చెప్పేది ఒకటే, దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో అది మనకి ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది. దీన్ని ప్రేమిస్తే ఒకే మంచి మాట అన్నాడు, నీ వాక్యమే నన్ను అత్తే. నాకు ఇదే పిచ్చి. ఓకేనా? ఒకవేళ మరలా నా మాటలు మిమ్మల్ని హెచ్చరిక చేసిన, ఇది బ్రతికించాలి మీలో అని నా కోరిక. ఓకేనా? మీ అందరు కూడా హృదయపూర్వక థ్యాంక్ యూ.